కుండ బద్దలు కొట్టి చెప్తున్నానండి. ఈ 5 రాశులు ఇంకా సింహ గర్జనే. సింహము ఒక నెల రోజులు ఉపవాసం ఉండి ఒక్కసారి బయటికి వచ్చి గర్జిస్తే ఎలా ఉంటుందో ఈ 5 రాశుల వాళ్ళు ఈ మకర సంక్రాంతి తర్వాత వీళ్ళ సంపాదన అంత ఆర్జించబోతున్నారు. ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో, సింహ రాశిలో జన్మించారో, తులా రాశిలో జన్మించారో, ధనస్సు రాశిలో జన్మించారో మరియు కుంభ రాశిలో జన్మించిన వాళ్ళు, ఈ 5 రాశుల వాళ్ళకి మెయిన్ గా 4 గ్రహాల సపోర్ట్ తోటి 3 దిక్కుల అనుగ్రహం వలన వీళ్ళు 2 విషయాల్లో ఒక్కటిగా మిగలబోతున్నారు. అద్భుతంగా ఉండబోతుంది. వీళ్ళు చదువుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపార ప్రయత్నంలో కానీ, విదేశీ వ్యవహారాల్లో కానీ, మెయిన్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు, పెట్టుబడులు పెట్టిన రంగంలో వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రాశుల్లో జన్మించినట్లయితే ఒకసారి నన్ను డైరెక్ట్గా కానీ పర్సనల్గా కానీ కలిసే ప్రయత్నం చేయండి. మీ పేరులో జాతక నక్షత్ర లగ్న కుండలి ప్రకారం ఈ 5 గ్రహాలు మీకు అద్భుతంగా కలిసి రాబోతున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లోకి ఎప్పుడైనా లక్ష్మీదేవిని రావాలనంటే మన ఇంట్లో లక్ష్మీదేవి కూర్చోవడానికి స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ లేదనంటే లక్ష్మీదేవి ఎంత తొందరగా వస్తుందో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మీ జీవితంలో మీ పేరులోని దోషాన్ని సవరించుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు మీతో ఉండే విధంగా నేను కరెక్షన్ చేసి పంపిస్తాను.